బాండింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఆ కుటుంబంతో ఏ తలుపు తట్టినా కూడా దేవుళ్ళ ఫోటోలు లేదంటే వాళ్ళ పేరెంట్స్ ఫొటోస్ ఉంటాయి కదా. బట్ ఇక్కడ చూడండి ఒకసారి ఆ గోడకి కెమెరామెన్ ఒకసారి దాస్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ భారతి ఫోటో మనకి గోడ మీద కనిపిస్తూ ఉంది. అంటే పెళ్ళైన కొత్తల్లో వాళ్ళిద్దరూ దిగిన ఒక అన్యోన్యమైన ఫోటో ఫ్రేమ్. పైన దేవుడి ఫోటో, సత్యనారాయణ స్వామి ఫోటో, కింద వాళ్ళ ఫోటో. అంటే ఎంత స్ట్రాంగ్గా వాళ్ళ గుండెల్లో ఆయన పెనవేసుకున్నారు అనటానికి ఇదొక నిదర్శనము. ఎవరు వచ్చి ఓట్లు అడిగినా మేము మాత్రం ఆ ప్రేమని డైవర్ట్ చేసుకోలేము అన్నమాట ఓపెన్గా వ్యక్తమవుతుంది. అయితే ఇక్కడ నేను తిరుగుతున్నప్పుడు ఒక ఫ్యామిలీ కనిపించింది. వెంకటప్ప స్కూల్ గురించి ప్రతి ఒక్కరు తెలుసు. జగన్ గారు చిన్నప్పుడు చదువుకున్నారు ఆ స్కూల్కి పేరు కూడా వాళ్ళ స్కూల్ టీచర్ పేరు వెంకటప్ప గారి నామకరణంతో ఇప్పటికీ కూడా రన్ అవుతోంది. భారతి గారి కనుసన్నల్లోనే ఆ స్కూల్లో అనేక యాక్టివిటీస్, వెరీ గుడ్ ఎడ్యుకేషన్ అండ్ ఫుడ్, హెల్త్ అన్నీ కూడా తను దగ్గరుండి చూసుకొని ఆ స్కూల్ని కొనసాగిస్తున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఆ వెంకటప్ప గారి తమ్ముడు కూతురు ప్రస్తుతం మనతో ఉన్నారు. షీజ్ ఏం పేరమ్మా? అరుణ. చాలాసార్లు మేము టీవీలో చూస్తూ ఉంటాం, బలపనూరు వెంకటప్ప స్కూలు, వెంకటప్ప జగన్ గారి టీచరు అని చెప్పి. అసలు ఏంటి వెంకటప్ప గారికి ఆయనకున్న అనుబంధం ఏంటి? ఎప్పుడు చదువుకున్నారు? మన జగన్ సార్ వాళ్ళ నాయన రాజశేఖర్. అప్పుడు నేను చిన్న పిల్లదాన్ని. అప్పుడు ఆయన అక్కడే ఉన్నాడు. ఆయన అక్కడ ఉన్న వరకు ఆయన వచ్చిపోతాడు. అంత నాకు నాలెడ్జ్ లేదు, చిన్న పిల్లదాన్ని అప్పుడు ఆయన చదువుకుంటాన్నాడంట ఆ ఇంటి వరకు. మా పెదనాయన మా పెద్దమ్మ చెప్తున్నాడు అంతవరకు ఆయన చదువుకున్నాడని ఇప్పుడు స్కూల్ కట్టిస్తున్నారు. మా వరకు అయితే మేము ఆయన పేరు చెప్తేనే మమ్మల్ని అందరినీ సంతోషంగా చూస్తున్నాడు జగన్ సార్. అది నా వరకు. నేను ఇప్పుడు ఎక్కడైనా కానొచ్చినా అరణక్క అని పిలుస్తాడు, నీకేం ఆపద వచ్చినా అని చెప్తాడు. ఈ బజార్ అంతా మా చిన్న గుడిచెలు అప్పుడు జగన్ సార్ రాక తలకనే. రాజశేఖర రెడ్డి జగన్ సార్ ఉన్నప్పుడు ఈ బిల్డింగ్లు ఎట్లున్నాయి, ఆయన ఇచ్చిన బిల్డింగ్లే. ఏ పథకము ఈ బజార్ క్రాంతి రాదు. ఎవరు ఏది కోరుకున్నా ఇది మాకు వస్తుంది. మాకైతే గుండెల్లో మా జగన్ సార్ నిలిచిపోయినాడు. ఎవరు ఏమి చెప్పినా మేము వినాం. అది ఏదో వాళ్ళ పర్సనల్ వాళ్ళ వరకు. మా వరకు అయితే మా జగన్ సార్ అవిలాస్ సార్ వరకు ఈ ఊరంతా అది. ఏంటమ్మా మీ ఇంట్లో జగన్ గారి ఫోటో కూడా పెట్టుకున్నారు? ఫస్ట్ నన్ను ఏమన్నాడంటే మా సార్ జగన్ సారు, నేను ఒక కూతుర్ని, వెంకటప్ప తమ్ముని కూతుర్ని, నా పరిస్థితి బాగాలేదంటే దగ్గర పిలిచి, నువ్వు నా కుటుంబంలో ఒక మనిషివిక్క, ఏమన్నా ఉంటే అక్కకు నీవు ఏమి కావాలి, ఈ ఊర్లో ఏం కావాలంటే నాకేం వద్దు, నా పరిస్థితి అంటే సరే నేనుండే, నీకేం కావాలంటే ఈ ఇండ్లు ఇచ్చింది నాకు ఏమీ లేదు. నా భర్త చనిపోయి నాకు 3 పిల్లలు, 2 బిడ్డలు, 1 కొడుకు. కొడుకు ఉన్నప్పుడు ఈ ఇండ్లు, ఈ స్థలం కానీ నాది కాదు, ఆయన ఇచ్చి రాసిచ్చి రాజశేఖర్ నేను హైదరాబాద్ అంటే నువ్వు ఎక్కడ వేసుకున్నా నా పేరు చెప్పు, ఈ ఇండ్లు ఇచ్చింది ఆయన. నాకు 1 ఇండ్లు వస్తుంది ఒక్కొక్కరికి. నాకు 2 ఇండ్లు ఇచ్చినాడు మా రాజశేఖర్ రెడ్డి సార్. మా జగన్ సార్ నేను ఇప్పుడు ఎక్కడున్నా అరణక్క బాగుండా, నీ సమస్య ఏది అనే ప్రేమతోనే పిలుస్తాడు చూడు. ఇంకా అంతకన్నా ఏం కావాలి. వాళ్ళు ఏదో సుకుమ ఇంత ప్రేమగా పిలిచే సార్ మేము ఎట్లా నమ్మకుండా పోవాలో చెప్పండి. ఎంత నేను ఇంట్లో పోయినా కానీ అరణక్క, నాది ఏమీ లేదు, ఒక మామూలు ఇది కుటుంబం, మాది ఒక పేద కుటుంబం. ఇంత ప్రేమ చూపించేవాడు మాకు ఎందుకు ఉండదు చెప్పండి మేడం, చెప్పండి. అది నాకు అప్పుడు ఒకసారి మా ఆయన ఫోటో తెచ్చుకుని పోయినా, అక్కడ షాప్లో సార్ ఫోటో ఉన్నది, మా ఆయన ఫోటోతో సార్ ఆయన ఫోటో తెచ్చుకున్నా. అదే ఒక షాప్కి పోయి మా ఆయన ఫోటో చనిపోయినప్పుడు ఒక 6 నెలలు 5 నెలలు అప్పుడు ఫోటో ఇచ్చిన చిన్నది. మా ఆయనది పెద్ద చేసినప్పుడు అక్కడ కానొచ్చింది ఆ ఫోటో. నాకు ఆయన ఆ సార్ మాట్లాడినప్పుడు నాకు మా తమ్ముడు మాదిరి ఆయన నన్ను అంతగా అక్క నేనుండా నీకు అనే సిచ్యువేషన్లో నేను ఆ ఫోటో తెచ్చి అప్పటి నుంచి పెట్టుకున్నా ఇంట్లో. ఇప్పుడు అయినా అది నీకే సమస్య ఉంది, ఇక్క నాకేం సమస్య లేదు, బాగున్నా అంటాము. అభివృద్ధి లేదని ఒక్కసారి నేను చెప్తా చూడండి. నా సిచ్యువేషన్లో నా కొడుకు పెద్ద ఎడ్యుకేషన్, ఇప్పుడు బెంగళూరులో ఉండాడు, బాగుండాడు, అది కాదు. అప్పుడు నేను అనంతపురంలో ఉన్నా, చదివిస్తాను 3 పిల్లలు. నా కొడుకు ఇంజనీరింగ్ పాస్ అయినాడు. అప్పుడు ఈ రీఇన్వెస్ట్మెంట్ లేదనమాట. ఒక చెప్పకూడదు వాళ్ళను, తెలుగుదేశం వాళ్ళను, వాళ్ళ పేరు రాకూడదు మనకు మంచి కదా. ఆమె దగ్గర పోయి నా కొడుకు పరిస్థితి, మా పరిస్థితి, నా కొడుకుని చదివి మేడం అని అడిగిన. అంటే అట్లా చల్లదమ్మా అని. అదే నేను 1 సంవత్సరం ముందు వచ్చి రాజశేఖర్ని అడిగిన, నా కొడుకు ఇప్పుడు ఇంజనీర్ అయ్యిండు నేను ఫీలింగ్ అనమాట. అట్లా MBA చేసినాడు నా కొడుకు. అట్లా ఇట్లా ప్రైవేట్గానే చదువుతా అది. ఇప్పుడు ఇంత పిల్లలు, ఇప్పుడు నా అక్క కొడుకు ఇంజనీరింగ్ చదివినాడా లేదా, అట్లా మనకు పెట్టుకుని ఈ 10 మంది బాగుండారా లేదా అనేది ఆయన చూస్తాడు కదా. ఆయన ప్రేమతోనే ఈ ప్రజలు చేస్తారు. ఎన్ని పథకాలు సరే ఆయన ఎగబెట్టుకోవాలంటే ఎందుకు ఎగబెట్టుకోకూడదు? డబ్బులు చెప్పు, ఇవన్నీ అవసరమా చెప్పు? ఈ పేదలకు ఎంత డబ్బు? ఇప్పుడు నాకు ఇంతమంది ఇన్ని ఎందుకు ఇస్తున్నాడు చెప్పు? మా పేదలకు ఇప్పుడు చదువు కనుకో
అమ్మఒడి అనుకో, నాకు 45 పింఛన్ అనుకో, నాకు పింఛన్ అనుకో, ఇవన్నీ ఎందుకు ఇవ్వాలి ఆయన? సింహం సింగిల్గా వస్తుంది అన్నాడు. కూటమి వద్దు, నీకు మా జగన్ సార్ చేయకుంటే నువ్వు అందరిలో ఏంటి కలిపి ఒక్కనివేరా, ఆయనతో పోటీ పడు. ఎంత మెజారిటీ వస్తుంది జగన్ గారు? వెంపల్లి, ఇలా వేల్పూరు, ఇలా అనేక విలేజెస్ ట్రావెల్ చేశాను. చూద్దాం. జగన్ గారు మొన్న ఇక్కడ నామినేషన్ వేసే రోజు ఒక స్పీచ్లో మాట్లాడారు, కడప అంటే కల్చర్, కడప అంటే ట్రెండ్, కడప అంటే నమ్మకం అని చెప్పి. ఒకసారి ఆ కల్చర్ని, ఆ ట్రెండ్ని చూద్దామని వెళ్ళాను. సీరియస్లీ ఆయన అన్న పదానికి ఇక్కడ జరిగిన డెవలప్మెంట్కి పెద్దగా తేడా ఏం కనిపించలేదు. వాట్ ఈస్ కల్చర్ హీ ఎక్స్ప్లోర్డ్, వాట్ ఈస్ డెవలప్మెంట్ హీ షోన్, వాట్ ఈస్ ట్రస్ట్ అక్కడ కనిపిస్తోంది. ఎందుకంటే ఒక ఇంటికి వెళ్తే దేవుడి ఫోటో పక్కన మీది జగన్ గారిది ఒక ఫోటో పెట్టుకొని వాళ్ళు పూజ చేస్తూ ఉన్నారు. సో ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఇంత ఎఫెక్షన్ని, ఎలా చూస్తారు ఈ డెవలప్మెంట్స్ని? ఇది జగన్ గారికి నాకు మా ఊరు ఇది చిన్నప్పటి నుంచి మాకు ఇక్కడ అసోసియేషన్ ఎక్కువ. జగన్ గారి స్పీచ్లో పులివెందుల కల్చర్ మంచి చేయడం, పులివెందుల కల్చర్ మంచి మనసు ఉండడం, పులివెందుల కల్చర్ భయపడకుండా ఉండడం, పులివెందుల కల్చర్ దేనికైనా కూడా వెనక్కి తగ్గకుండా ఉండడం అని చెప్పినప్పుడు ఒక పులివెందుల సిటిజన్గా నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్. ఓకే, రైట్ మ్యామ్. 2024లో మరొకసారి గెలిపించాలి అని కోరుతున్నారు, మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు. గెలిపిస్తే మళ్ళీ డబ్బులు పంచడం తప్ప రాష్ట్ర అభివృద్ధి ఏమి ఉండదు అనే ప్రతిపక్ష నేతల విమర్శలకి యాజ్ ఎ ఉమెన్ ఎంటర్ప్రీనర్, వైఫ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? డబ్బులు పంచడం గురించి వి జస్ట్ డిస్కస్ బిఫోర్ దిస్ వై ఐ థింక్ ఇట్స్ నాట్ డబ్బులు పంచడం, ఇట్ ఈస్ జస్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ మినిమం సెక్యూరిటీ ఆఫ్ ఎనీబడి. ఇప్పుడు మనకు 5 ఏళ్లలో మనకు 75,000 కంటే ఎక్కువనే ఉంది కదా, శ్రావణికైనా భారతికైనా. మనకు పని చేసుకోకపోయినా ఆ మేరకు వస్తుంది కదా, మరి వాళ్ళకి ఎందుకు రాకూడదు? We are all using the earth's resources only. We are all born to the earth, onto the earth as equal people. పుట్టినప్పుడు అందరము పుట్టుకతో వస్తాము, అందరం పుట్టడమే, అందరము చనిపోవడమే కదా. మరి నాకు మాత్రం ఎందుకు 75,000 కంటే ఎక్కువ? 75,000 ఉండగలగాల, వాళ్ళకి ఎందుకు ఉండకూడదు అనుకుంటున్నాం. సో అబౌట్ ద ఫ్రీ మనీ, I mean we just spoke about that. Regarding development, if you see the amount of capital expenditure that has been spent in the last 5 years, not just in the big things like ports, medical colleges, harbors, industries, ఇవన్నీ పక్కన పెడితే కూడా we also have things like schools, hospitals, అంటే village secretariats, all of these things are also capital ఎన్ని డెవలప్మెంటే కదా. సో డెవలప్మెంట్ లేదని ఎందుకంటారు? ప్రతి ఊర్లో మీరు చూడండి, మా ఊర్లో జరిగినట్టయితే నాకు తెలుసు, కానీ ప్రతి ఊర్లో, ప్రతి మున్సిపాలిటీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు టేకప్ అయినాయి. ఐ థింక్ ఐవ్ సీన్ క్వైట్ అ లాట్ ఆఫ్ వీడియోస్ ఆల్సో ఆన్ సోషల్ మీడియా, పీపుల్ పుట్టింగ్ అప్ ఆన్ యూట్యూబ్, మా ఊర్లో జరిగిన చేంజెస్ అని క్వైట్ అ లాట్ హ్యావ్ కమ్. పార్క్స్ డెవలప్ అయినాయి, ఊర్లలో రోడ్లు డెవలప్ అయినాయి, వాక్వేస్ డెవలప్ అయినాయి, ఇవన్నీ కూడా డెవలప్మెంటే కదా. అగ్రికల్చర్ అలైడ్ ఇండస్ట్రీస్ కూడా చాలా వచ్చినాయి. గోడౌన్స్ కడుతున్నారు, ఈ కోల్డ్ స్టోరేజెస్ కడుతున్నారు. బికాస్ ఆర్స్ ఇస్ మోస్ట్లీ అన్ అగ్రేరియన్ స్టేట్ యాజ్ వెల్ యాజ్ అ కోస్టల్ స్టేట్ విత్ అ బిగ్ సీ లైన్. దట్స్ వాట్ వీ హ్యావ్ ఇన్ అవర్ స్ట్రెంగ్త్. సో వాటిల్లో అ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ గోయింగ్ ఆన్ టు డెవలప్ ద స్టేట్. రాజశేఖర రెడ్డి గారి పాలన చూసిన తర్వాత అగైన్ జగన్ గారి పరిపాలన, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మాట్లాడుకునేది ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చర్. ఎందుకు ఈ మూడిటి చుట్టే జగన్ గారి ఆలోచనలు, ఆయన వెనుకున్న మనుషుల ఆలోచనలు ఉంటాయి? అంత ఇష్టం ఎందుకు? పేదల నాయకుడిగా, పేదల కోసం